రెయిన్బో టౌన్లో ఓ ఉదయం. చిన్ను మరియు బ్రైటీ తమ బ్యాగులు సర్దుకుంటూ ఒక పెద్ద సాహసం కోసం సిద్ధమయ్యారు. చూడు బ్రైటీ, అంది చిన్ను. నాకు ఒక ట్రెజర్ మ్యాప్ దొరికింది. బ్రైటీ కళ్ళల్లో ఆనందం మెరిసింది. దానిని అనుసరించి దాగి ఉన్న నిధిని వెతుకుదా, అంది ఆమె. వాళ్లు విసుర్ల అడవిలోకి అడుగుపెట్టారు. చెట్లు మెల్లగా గాలికి మాట్లాడుతున్నట్టుగా వినిపించాయి. రంగురంగుల సీతాకోకచిలుకలు చుట్టూ ఎగిరాయి. ఏం జరిగినా సరే మనం ఇద్దరం కలిసే ఉంటాం, అంది బ్రైటీ. కొద్దిసేపటికే వాళ్లు ఒక మెలుస్తున్న నది దగ్గరకు చేరారు. ఇప్పుడు దాన్ని ఎలా దాటాలి, అంది చిన్ను. బ్రైటీ నవ్వింది. చూడు, నీటిలో రాళ్లు ఉన్నాయి, వాటిమీద నడవచ్చు, అంది. ఒక ప్రకాశవంతమైన ఆకుపచ్చ చిలుక ఎగిరివచ్చి రెయిన్బోను అనుసరించు అని అరచింది. అమ్మాయినిద్దరూ నవ్వారు. ధన్యవాదాలు మిస్టర్ ప్యారెట్ అని చెప్పి పరుగుతూ వెళ్ళిపోయారు. జలపాతం వెనుక వాళ్లు ఒక దాగిన గుహను కనుగొన్నారు. అందులో గోడలు నక్షత్రాల్లా మెరుస్తున్నాయి. ఎంత అందంగా ఉంది అని ఆశ్చర్యంగా అంది చిన్ను. గుహ మధ్యలో ఒక బంగారు పెట్టె కనిపించింది. వాళ్లు జాగ్రత్తగా దాన్ని తెరిచారు. అందులో వెలుగులు వెదజల్లుతున్న మిత్రబంధం బ్రేస్లెట్లు ఉన్నాయి. వాళ్లు బ్రేస్లెట్లు వేసుకున్న వెంటనే మాయా కాంతులు వారిని చుట్టుముట్టి ఇంటికి తీసుకెళ్లాయి. వారి సాహసం ఇంతటితో ముగియలేదు. ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత చిన్ను మరియు బ్రైటీ ఇంకా ఎన్నో సాహసాలు కలిసి చేయాలని వాగ్దానం చేశారు. ఎందుకంటే ప్రతిరోజూ ఒక మంచి స్నేహితుడితో గడిపితే కొత్త కథ మొదలవుతుంది.